హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సమ్మర్ స్టార్ట్ అవుతే చాలండి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా అప్పడాలైతే చేస్తారంట. చాలా రకాల అప్పడాలైతే చేస్తారులెండి. అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మేము కూడా చూసేవాళ్ళం కదా! సో, అప్పుడు చెల్లి వాళ్ళు కూడా 2 టైమ్స్ అయితే చేశారండి. నువ్వుల అప్పడాలు చాలా బావుంటాయి. సో, ఇంక ఈసారి అయితే మేము కూడా చేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేసాము. ముందుగా 1 గ్లాస్ వాటర్ అయితే మరిగించుకోవాలి. అందులో అప్పడాల ఇంగువ అని ఉంటదటండి. ఇప్పుడు మీకు చూపించాను కదా! అది గట్టి ఇంగువ అంట. అప్పడాల ఇంగువ అని కూడా అంటారంట. ఆ ఇంగువ వేసి బాగా కరిగించాలి. హాట్ వాటర్‌లో ఏస్తే అది కలర్ చేంజ్ అవి మెత్తగా అవుతదండి. సో, అప్పుడు మొత్తం మెల్ట్ అయిపోద్దన్నమాట. సో, ఈలోపు ఇంకా నిల్వ సామాన్లన్నీ కూడా ఎండలో పెట్టాము. మసాలాలన్నీ కూడాని. సో, అవన్నీ ఎండబెట్టిన తర్వాత ఇంకా అప్పడాలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ మీకు చూపిస్తున్న పిండొచ్చేసి మినప్పిండండి. అంటే మినపప్పులో చిట్టి పచ్చిమిరపకాయలని ఉంటాయంట. అంటే అప్పడాలో పచ్చిమిర్చి అనేసి మన సైడ్ తక్కువ కానీ శ్రీకాకుళం సైడ్ ఎక్కువ దొరుకుతాయండి. ఆ పచ్చిమిర్చి వేసి ఆడించాలి. ఆడించిన పిండిలో ఇంగు వాటర్ వేసి కొంచెం వంట సోడా, నూనె, ఉప్పు వేసుకుని ఈ విధంగా ముద్ద కలుపుకోవాలండి. వాటర్ అన్నది చూసుకు వేసుకోవాలి. మినపపిండి కదండీ! ఉత్తి వాటర్‌కి బంకగా అయిపోయి పలచగా అయిపోద్ది. ఇంక వన్స్ ఒకసారి పలచనయిందంటే చాలా పిండి పడిపోద్దండి. అందువల్ల వాటర్ తక్కువేసి కలుపుకొని దీన్నటండి ఇలా పేరాలంట. ఇదే చాలా కష్టమండి. అప్పడాలంటే ఏముందిలే అనుకున్నాను నేను. ఇది చేతుల్లోకి ఏదో చుక్కలు కనిపించినాయి అంటారు చూసారా? అలా అనిపించిందండి. ఎంత కష్టమో తెలుసా ఆ పిండి ఇలా అనటం చేతులతో. నేను చేసింది ఏం లేదు. అంతా చెల్లె చేసుకున్నప్పటికీ కూడా ఆ పిండి అలా అనటం వల్ల నాకు నైట్ అంతా కూడా 2 చేతులు చాలా నొప్పులొచ్చేసాయండి. అసలు నిద్రే పట్టలేదు. అంటే కొంచెం కష్టమైన పనులు చెల్లి, అమ్మ ఎక్కువగా చేస్తారు. నాకు అంత అలవాటు లేకపోవటం వలన ఏంటో గానీ ఆల్రెడీ మన ఛానల్ కింద ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను చూసేయండి.